ఓం శ్రీ సాయిరామ్. ఓం తచ్చం యో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సార్షశీర్ష పురుష సా సాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో రుత్వా అర్చతిష్టద్దశాంగుళం. సాయిరామ్. ఇది దేనికంటే ఈ శ్లోకం చదివింది నిజంగా ఇదొక యజ్ఞం. ఆ భగవంతుడు దీన్ని తీసుకెళ్తున్నాడు అంటే మనం ఈ గీత దగ్గరికి మనం చేరలేము. ఇన్ కేసు మనకే కానీ అదృష్టం లేకపోయినా, అది పూర్వజన్మతో ఏం తెచ్చుకోకపోయినా దాని దగ్గరికి వెళ్ళాం. అవి వినలేం కూడా. వింటే అదొకలాగా ఉంటుంది. అయితే భగవంతుడు మరి ఎందుకు ఇలా చేశాడో ఏంటో తెలీదు. నాలో తపన ఏంటంటే ఇది నలుగురికి కొద్దిగా నేర్పుదామని. నేర్పడం గురించి కాదు, అందరి చెవిట్లో పడితే చాలు ఆ తాలూకా ఆ శ్లోకం, దాని తాలూకా అర్థం అది మీరు తెలుసుకుంటే చాలా గొప్ప ఫలాన్ని మీరు పొందగలరు. ఓం తచ్చం యోరా వృణీమహే గాతం యజ్ఞాయ అన్న ఇది ఏంటంటే ఒక యజ్ఞం వంటిది అనమాట. ఈ యజ్ఞం చక్కగా సక్సెస్ చేయి అని భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. భగవంతుడు ఎలాంటి వాడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యధిష్ఠత సాంగుళం. అంటే ఆయన ఎంత గొప్పవాడో దీంట్లో తెలుస్తాడు. అలాంటి భగవంతుడు చెప్పిన మాటలు ఇవి. ఆయన స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చినవి. ఆయన ఎన్ని తలలు ఉన్నాయో, ఎన్ని చేతులు ఉన్నాయో, ఎన్ని కాళ్ళు ఉన్నాయో, ఎంతటి పురుషుడో, సహస్రాక్షాత్ సహస్రపాత్ అని చెప్తున్నాడు. అంటే అంత గొప్పని. అంటే ఆయనే కానీ లేకపోతే మనం ఒక్క పైసాకు పనికిరాము. ఆయన మనకిచ్చింది ఏంటి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఎలా దొరుకుతుంది? ఆ ఆక్సిజనే కానీ లేకపోవడంతో మనం 2 నిమిషాల్లో చచ్చిపోతాం. అలాంటిది మనం హాస్పిటల్లో ఆక్సిజన్ గురించి మనం కొనుక్కుంటున్నాం. ఆక్సిజన్ని అది ఊపిరి పీలుస్తూ ఉండాలి. మీరు దీంట్లో చూసారో లేదో, ఐసీయూలో వాళ్ళు కొంతమందిని ఊపిరి ఆడదు, ఊపిరిపోతే ఆక్సిజన్ వేస్తారు. ఐసీయూ కాక మామూలుగా నీకు ఊపిరాడకపోయినా ఆస్మా ఇవన్నీ వచ్చినప్పుడు ఊపిరాడకపోతే ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ కొనుక్కొని చేసుకోవాలి. అలాంటిది ఆ ఆక్సిజన్ పెట్టి వాళ్ళని ఒక దీనికి తెచ్చేసరికి వాళ్ళకి కొన్ని లక్షలు మనం ఇవ్వాల్సి వస్తుంది ఆ ఆక్సిజన్ గురించి. కానీ మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు నువ్వు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వరకు నువ్వు ఈ ఆక్సిజన్ భగవంతుడు ఇచ్చింది చక్కగా మీరు పీల్చుకుంటూ ఈ ప్రకృతిని అనుభవిస్తున్నావే. ఇంత చక్కగా ఆయన ఇచ్చాడే, ఆయనకి కృతజ్ఞతాభావం ఏమైనా ఉందా? ఆ భగవంతుని ఎలా కొనుక్కోవాలి అన్న కృతజ్ఞతాభావం మనకు ఉంటే ఆ భగవంతుడు మనకి కంపల్సరీ ఏ విధంగానైనా మనకి ఇస్తాడు. కానీ ఆ కృతజ్ఞతాభావమే మనలో లేదు. అందు గురించి దయచేసి అందరూ ఈ శ్లోకం ఒక్కొక్కసారి వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు నడిపించాలని నా కోరిక. సాయిరామ్. ఇప్పుడు మనం జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే ఇది జ్ఞానయోగంతో సమానం. ముందు కర్మయోగం అయిపోయింది, ఆ తర్వాత జ్ఞానయోగం చెప్తున్నాడు. అంటే ఈ జ్ఞానం గురించి నువ్వు తెలుసుకో. వాట్ ఈజ్ వాట్? భగవంతుడు ఒకటి నువ్వు తెలుసుకోండి. రాముడు ద్వాపర యుగంలో అందరికీ ఆయన చేసి చూపించాడు.
త్రేతాయుగంలో కృష్ణుడు చెప్పి చూపించాడు, అందరితో పలికించాడు. ఇది దేనికి? మానవుల శ్రేయస్సు గురించి. మానవులు ఏంటంటే, మానవులు అంటే మనుషులు. ఈ మనుష్య లోకంలో మనుషులు మంగళంగా, క్షేమంగా, చక్కగా ఉండాలని కోరుతూ ఆయన ఎన్ని పనులు చేశారో ఈ గీతలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సాయిరామ్. అయితే ఇప్పుడు నిన్నటి వరకు 14 శ్లోకాలు అయ్యాయి. ఈవేళ 15వ శ్లోకం ఏంటంటున్నాడు? ఏవం యత్వా కృతం కర్మ. జాగ్రత్తగా ఆలకించాలి. 15వ శ్లోకం 4వ అధ్యాయంలో 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరవి ముముక్షభిః. అక్కడే అర్థం ఉంది. కురు కర్మైవ తస్మాత్ పూర్వతరం కృతం. ఇవి 4 ముక్కలు. ఒక్కొక్క దానికి 8 పదాలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విధమైన అర్థాలు ఉంటాయి. ఏవం యత్వా కృతం కర్మ, అక్కడికి అది చాలు. ఏంటి? ఏవం యత్వా కృతం కర్మ. తర్వాత ఏంటంటున్నాడు? పూర్వరపి ముముక్షభిః. చూడండి, పూర్వం తాలూకా ప్రాచీనులైన ముముక్షువులు. ఇక్కడ ఏంటంటున్నాడు? ముముక్షుభిః. ఏవం అంటే ఈ విధంగా. ఏంటంటున్నాడు? జ్ఞాత్వా, తెలుసుకో. ఏంటి? కృతం కర్మ. పాతవాళ్ళు పూర్వకాలంలో ఉన్న వాళ్ళు ఎలా కర్మ చేశారు అన్నది జస్ట్ యు మస్ట్ నో. ఏంటి? పూర్వైరపి అంటే ఆ పాతకాలంలో ఉన్నవాళ్ళు. ఏంటి కర్మ? ఎవరు పాతకాలంలో ఉన్నవాళ్ళు? ఎవరు? ముముక్షుభిః అంటే అంటే పుట్టుక చావు నుండి విముక్తులైన వారు. ఎలాగ మామూలుగా విముక్తులైపోతారా? భగవంతుని కొలాలి, మీ తాలూకా బుద్ధులు మారాలి, మీ తాలూకా కర్మల నిర్వహణ అవ్వాలి. అప్పుడైతే కానీ ముక్తికి మీకు తోవకదు. ముందు రాగద్వేషాలతో ఏదైతే మీ మనసులో పూర్తిగా నిండిపోయిందో, ద్వేషము రాగం రెండు ఇలా అంటే చాలు టక్కన కోపం వచ్చేస్తుంది. ఆడు బాగుపడితే చాలు, ఆడు నెలకు కాలు పట్టి లాగేయాలా అని. అది చూడలేనితనం. ఈ రాగద్వేషాలు ఇవి మానవుల్లో అది పుట్టినప్పటి నుంచి అది వస్తుంటాయి. అవి ఏంటంటే గుణాతీతంగా వస్తుంటాయి. ఆ గుణాలను బట్టి వస్తాయి. అది పూర్వజన్మ సుకృతంతో వస్తుంటుంది. ఆ గుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నది నేను ఇంతకుముందు చెప్పాను. ఎవరైతే సత్వగుణం కొద్దిగా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఎక్కువగాను చెడ్డ పనులు చేయడానికి వాళ్ళు నిరాకరిస్తారు. ఎక్కువగాను మంచి పనులు చేస్తూ, మంచి కర్మలు చేస్తూ ఒక భగవద్ ధ్యానంలో ఉంటారు. ఎవరైతే ఇవి రజోగుణంలో ఉన్నవారు వేరేగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడున్నూ ఒక పాలన అంటే అధికారం కావాలి, అధికారంతో ఉండాలి ఎప్పుడున్నూ, అలా ఉంటారు. అయితే ఇవి దీని గురించి నేను చెప్పాను కనుక ఇప్పుడు నేను ఇంకా చెప్పడం. అయితే ఏంటి ముముక్షువులు అంటే ఏంటి? జనన అంటే పుట్టుక చావు, సంసార బంధము నుండి విముక్తులైన వారు. విముక్తులవుతూ ఎలా విముక్తులవుతారు? పరమాత్మను పొందాలి. అంటే వాళ్ళ తాలూకా మనసులో ఏంటుందంటే ఇది జననం మరణం ఇది అవుతుంది. ఇది అవుతూ ఉంటే నేను భగవంతుడి దగ్గరికి చేరుకోలేను. భగవంతుని చేరుకోవాలి అంటే భగవంతుని తెలుసుకోవడం కూడా కష్టమే. భగవంతుని తెలుసుకొని ఆ భగవద్ ధ్యానంలో ఉంటూ ముందుకు నడిపిస్తే వాళ్ళు ముముక్షువులు. అన్నమాట. పరమానంద స్వరూపుడైన ఎవరు? పరమాత్మను, ఆ పరమాత్ముని తెలుసుకున్నవారు వాళ్ళు ముముక్షువులు. అయితే ఈ
మీరు ఎందులో ఉన్నారు? మానవులుగా పుట్టిస్తూ మీకు భోగాలను అనుభవించడానికి ఉన్నాయి. కానీ ఆ భోగాలు ఎలాంటివి? అది శాశ్వతం కాదు, ఇది క్షణభంగరము. ఏదో దొరికింది, ఏదో కష్టపడ్డా, ఒక కర్మ చేసావు, ఆ కర్మకు ఫలితం వచ్చింది. ఆ ఫలితం అది ఎంతో ఆనందపడిపోయి ఆ ఫలితాల గురించి పరుగులు తీస్తూ ఇవి చేస్తూ ఉన్నావు. కానీ ఆ భోగాల గురించి ఆశించకుండా కేవలం భగవంతుడి నామస్మరణతో ఉంటూ నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి. నీ కర్మలు అంటే నీ ఏదైతే నువ్వు కర్మలు తెచ్చుకున్నావో ఆ కర్మలు చేస్తూ ఆ కర్మలను అనుభవిస్తూ దీన్ని కూడా నువ్వు పొందగాలి. దీన్ని కూడా నువ్వు అంటే క్షణభంగురంలో అయిన ఈ భోగాలు చాలా క్షణకాలం అని తెలుసుకొని ఆ భోగాల వైపు పరిగెట్టకుండా భగవంతుని జ్ఞానంలో ఉంటూ భగవంతుని జ్ఞానిస్తూ నీ కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళు ఆ భోగాల గురించి ఇంకా వాళ్ళకి ఇష్టమే ఉండదు. కొందరికి దాని గురించి అసలు పట్టించుకోరు. ఆ భోగాలు అవసరం లేదు. నాకు ఖాళీ పరమాత్ముడి గురించి తెలుసుకోవాలి. ఆ పరమాత్ముడు ఎటువంటి వాడు, ఏంటి, ఆయన తాలూకా గొప్పతనం. అందుకే నేను ఇది అన్నాను, సహస్ర శీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమి విశ్వత వృత్వ అర్జదిష్టద్ద సాంగుడు అని ఆ శ్లోకంలో ఏంటి అంటే ఆయన ఎంత గొప్పవాడు. ఆ గొప్పవాడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినట్టయితే మనకి మోక్షాన్ని దగ్గరలో వెళ్ళగలము అన్న భావన. అయితే అర్జునుడు కూడా ముముక్షువుడే. ఎందుకు అర్జునుడు అంటే అతను ఆయనలో ఉన్నది, ఆయనలో చెడుభావం మాత్రం ఏమీ లేదు. ఒక్క యుద్ధం చెయ్యను అన్నాడు అంతే. యుద్ధం ఎందుకు చెయ్యను అన్నాడు అంటే ఆయనలో ప్రేమ అంటే వాళ్ళలో బంధువులు వీళ్ళు అంటే ఆయనకి ప్రేమ ఎక్కువగా ఉంది, మమకారం. దాంట్లో ఉండిపోయి నేను వాళ్ళని చంపను, వాళ్ళు నా గురువులు, వాళ్ళు నా బంధువులు, వాళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళందరూ నా స్నేహితులు, వీళ్ళని చంపి నేనేం తీసుకుంటాను అన్న భావన ఆయన మైండ్లో వచ్చింది. కానీ అది అసలు కర్మ అని అతను తెలుసుకోవట్లేదు. ఆ కర్మ నువ్వు చేస్తున్నది ఇది మహాకర్మ. ఈ కర్మను నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు ఎందుకు మరి క్షత్రియుడిగా పుట్టావు? నువ్వు క్షత్రియుడిగా పుట్టి ఆ కర్మ నువ్వు చెయ్యాలి కదా. ఆ కర్మను విసర్జించినట్టయినా అది నీకు పాపం అవుతుంది. కానీ అంటే నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయలేదు అన్న భావనతో ఇది వస్తున్నారు. ఏవం గత్వా కృత్వా కర్మ పర్వారసి ముముక్షిభి అంటే ఇదనమాట. ఎవరైతే దీనిగా ఉంటారో వాళ్ళు. అయితే కురు కర్మైన తస్మాత్, కురు అంటే ఏంటి? కురు అంటే చెయ్యు, జస్ట్ డూ ఇట్. కర్మ అంటే నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి. తస్మాత్ బికాస్ ఎందుకు? నువ్వు పూర్వజన్మంలో ఎలా చేశారు వాళ్ళందరూ ఒక్కసారి నువ్వు ఆ పూర్వీకుల గురించి తెలుసుకో. అలాగే మనం ఇంతకుముందు శ్లోకం తెలుసుకున్నాం. పూర్వీకులు వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి కర్మ చేశారు. వాళ్ళు తక్కువైన వారు కాదు. జనక మహారాజు గురించి చెప్పాలి అంటే ఎంతో ఉంది. ఆయన ఎంత గొప్పవాడో ఆ జనక మహారాజు గురించి. ఆ తర్వాత ప్రహ్లాదుడు, అంబరీషుడు, వీళ్ళందరూ చాలా గొప్పవారు. వాళ్ళ గురించి తెలుసుకో. వాళ్ళ కర్మలు ఎలా చేశారో ఒకసారి చూడు. ఆ కర్మలు చేస్తూ వాళ్ళేమో మోక్షాన్ని అనుభవించారే. అలాగా నువ్వు కర్మ చేయకుండా నేను పారిపోతాను అంటే అవ్వదు. కర్మ చేయక తప్పదు అనేసి ఈయన ఇందులో చేస్తున్నాడు. కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు ఎలా చేశారో జస్ట్ యు సీ హౌ దే డిడ్ ఇట్ అంటున్నాడు. అంటే ఎవరు? పూర్వతరం కృతం అంటున్నాడు. వాళ్ళు ఎలా చేశారో ఒకసారి చూసి వాళ్ళు చేసే ప్రకారం వాళ్ళు ఎలాగా దీనికి చేరుకున్నారో ఒకసారి చూస్తే నీకు అయిపోతుంది. అది ఇక్కడ చెప్పింది సాయిరామ్. నెక్స్ట్ ఇప్పుడు 15వ శ్లోకం 16వ శ్లోకం తర్వాత